హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఐ హోప్ మీరు బాగున్నారు అని అనుకుంటున్నా. యాక్చువల్లీ టుడేస్ టాపిక్ ఏంటి అంటే డిఫరెన్స్ బిట్వీన్ ఆర్టికల్స్, సెక్షన్స్, క్లాజ్ అండ్ సబ్సెక్షన్ అండ్ సబ్ ఆర్టికల్స్. ఎలా చదవాలి, దాని డిఫరెన్స్ ఏంటి, ఒకవేళ అది ఆర్టికల్ ఉందా, సెక్షన్ ఉందా, సబ్సెక్షన్ ఉందా, దేనికి అంటారు అనేసి ఇవాళ అది కూడా చూద్దాం. ఓకే, ఇప్పుడు మనకు ఆర్టికల్స్ వచ్చేసరికి మనకు కాన్స్టిట్యూషన్లో ఉంది, మరి సెక్షన్స్ ఎందుకు మన వేరే యాక్ట్స్లో ఉంటాయి, కోడ్స్లో ఉంటాయి అనేసి ఇక్కడ చూద్దాం. ఓకేనా, అవి ఒకవేళ వస్తే మనం ఎలా గుర్తుకు పెట్టాలి, అది సెక్షనా లేకపోతే ఆర్టికలా లేకపోతే క్లాజా లేకపోతే సబ్ సెక్షనా, అది ఎలా చూద్దామనేసి మనకు ఇవాళ మన అదే టాపిక్. ఎందుకంటే నా చాలా స్టూడెంట్స్కి ఏమవుతుందంటే వాళ్ళకు అర్థమైతే లేదు, చదివినప్పుడు ఆర్టికల్ చెప్పాలా లేకపోతే సెక్షన్ చెప్పాలా, సబ్ సెక్షన్ చెప్పాలా లేకపోతే క్లాస్ చెప్పాలా అర్థం అవ్వట్లేదు. అందుకోసం ఏం చేద్దామంటే ఇవాళ అదే డీటెయిల్గా ఒక 5 to 10 minutesలో ఇవే డిస్కస్ చేద్దాం. ఓకేనా, చూద్దాం ఎంతవరకు మీకు కూడా అర్థమవుతుందో లేకపోతే మీకు ఎంత హెల్ప్ఫుల్ అవుతుందో ఈ వీడియో, అది కూడా చూద్దాం. ఎందుకంటే చదివినప్పుడు మనకు కాన్సెప్ట్తో పాటు ఇది కూడా క్లియర్ ఉండాలి, అది సబ్సెక్షనా సెక్షనా క్లాజా అది కూడా తెలిసి ఉండాలి. అందుకోసం ఇది చాలామందికి తెలిసి ఉండదు. ఆల్మోస్ట్ నా 50 to 60% స్టూడెంట్స్కి కూడా ఇది తెలియదు. దానికి సెక్షన్స్ అంటున్నారా, ఒకసారి సెక్షన్స్ అంటున్నారు, ఒకసారి క్లాజెస్ అంటున్నారు. ఎందుకు అంటున్నారు అది మళ్ళీ వాళ్ళు ఏంటంటే తప్పుగా ప్రొనౌన్స్ చేయకుండా ఉండాలి అనేసి నా మోటివ్. ఓకే, ఒకవేళ మీకు ఇది వీడియో హెల్ప్ఫుల్ అయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చలో స్టార్ట్ చేద్దాం వీడియోస్. టాపిక్ ఏంటంటే మనకు డిఫరెన్స్ బిట్వీన్ ఆర్టికల్ అండ్ సెక్షన్స్, క్లాజ్ అండ్ సబ్ సెక్షన్స్. ఓకే, సబ్ ఆర్టికల్స్ కూడా వచ్చేసరికి అది కూడా చూపిస్తా మీకు, అది చదివినప్పుడు బేర్ యాక్ట్స్లో ఎలా ఉంటుంది అవి. ఓకే, సెక్షన్ ఈజ్ ఎ ప్రైమరీ డివిజన్ ఆఫ్ ఎ లీగల్ డాక్యుమెంట్ ఆర్ ది స్టేటస్ ఆర్ ఎ కాంట్రాక్ట్. అయితే ప్రైమరీ డివిజన్ ఉంటుంది, దానికి సెక్షన్స్ అంటాం. ఒక టాపిక్లో అయినా ఒక స్టేటస్లో అయినా అది డివిజన్గా చేస్తారు. ఓకే, పార్ట్స్ లెక్క డివిజన్ లెక్క అది నంబరింగ్ ఇస్తారు. నంబరింగ్ ఇస్తే దానికి సెక్షన్స్ అంటారు. అది అది అవుతుంది ఫస్ట్ అయితే సెక్షన్స్కి. మరి వచ్చేసరికి ఆర్టికల్లో చూడండి సేమ్ ఉంటుంది, కానీ ఇక్కడ లీగల్ డాక్యుమెంట్ ఏమవుతుంది అంటే అక్కడ స్టేటస్ ఆర్ కాంట్రాక్ట్ అని ఉంది, ఇక్కడ వచ్చేసరికి మనకు కాన్స్టిట్యూషన్ ఉంది. కాన్స్టిట్యూషనల్ అండ్ ట్రీటీస్ ఆర్ ఏ ఫౌండేషనల్ డాక్యుమెంట్స్ అంటున్నారు ఇక్కడ. ఓకే, మనకు ఆర్టికల్ ఎక్కడ ఉంటుంది అంటే కాన్స్టిట్యూషన్లో ఉంటుంది. ఏదైనా ట్రీటీస్కి చెప్పడానికి ఆ ట్రీటీస్లో ఆర్టికల్స్ అని ఉంటుంది అనేసి చెప్తున్నారు. వేరేది ఏంటంటే ఫౌండేషనల్ డాక్యుమెంట్ అని చెప్తున్నారు ఇక్కడ. ఓకే, పర్పస్ వచ్చేసి మనకు సెక్షన్స్లో ఇంకా ఆర్టికల్స్లో ఏంటంటే ఈ స్పెసిఫిక్ టాపిక్ని ఆర్ థీమ్ని డిస్కస్ చేసేది ఉంటుంది. ఓకే, తర్వాత ఆర్టికల్స్లో వచ్చేసరికి ఏమవుతుందంటే ఫండమెంటల్ ప్రిన్సిపల్ అవుతుంది. ఆర్టికల్స్లో ఎందుకు కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్స్ ఎందుకు అంటున్నామంటే అవి ఫండమెంటల్ ప్రిన్సిపల్స్, రైట్స్ ఆర్ ఆబ్లిగేషన్స్ని డిస్కస్ చేస్తాం అక్కడ. ఓకే, మీరు కామన్గా చేస్తే ఏంటంటే మన సెక్షన్స్కి ఒకవేళ చేస్తే అక్కడ రైట్స్, లైబిలిటీస్, ఎన్ఫోర్స్మెంట్ అవి ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఒక ఫండమెంటల్ ప్రిన్సిపల్ చెప్తుంది మన ఆర్టికల్స్. ఓకే, ఒక ఫండమెంటల్ ప్రిన్సిపల్ అంటే ఆ ప్రిన్సిపల్ ఎలా ఉంటుందో అది. ఓకే, ఇదే అయితే సెక్షన్స్ అండ్ ఆర్టికల్స్. క్లాజెస్ ఏముంటుంది అంటే నేను మీకు చూపిస్తా క్లాజెస్ దేనికి అంటారో, సెక్షన్స్ అండ్ సబ్ సెక్షన్స్కి తేడా అయింది, అవి చూద్దాం ఫస్ట్. చూద్దాం. ఇప్పుడు కాన్స్టిట్యూషన్స్లో ఆర్టికల్స్, సబ్ ఆర్టికల్స్ అండ్ క్లాజెస్ని ఎలా గుర్తుకు పెట్టాలి అనేసి మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేసి ఇలా ఉంటుంది. ఎప్పుడు కూడా కాన్స్టిట్యూషన్లో సెక్షన్స్ని అని చేయం, ఎందుకంటే ఇక్కడ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ని అండ్ థీమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇక్కడ. ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఓకే, అది వచ్చేసరికి మన సెక్షన్స్లో ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఉండేవి అక్కడ. ఓకేనా గైస్, ఇప్పుడు చూడండి, ఇది మన బేర్ యాక్ట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాది. ఇది ఫస్ట్ వచ్చేసరికి ప్రియంబల్ ఎప్పుడు కూడా బేర్ యాక్ట్లో ఫస్టే ఉంటుంది, అన్ని బేర్ యాక్ట్స్లో ఉన్నాయి ప్రియంబల్. ఓకేనా, ఇది వచ్చేసరికి మనకు ఇప్పుడు చూడండి ఆర్టికల్స్ అండ్ సబ్ ఆర్టికల్స్ దేనికి అంటాం అవి చూడండి. ఫస్ట్ నేమ్ అండ్ ది టెరిటోరియల్ ఆఫ్ యూనియన్ అనేసి
మనకు ఆర్టికల్ 1 ఉంది. ఆర్టికల్ 1లో ఏముంది? ఇండియా దట్ ఈస్ ఎ భారత్ షల్ బి ఈజ్ ఎ యూనియన్ ఆఫ్ ఇండియా అనేసి ఉంది. అంతే. అది ఆర్టికల్ పేరే అంతే. దాంట్లో ఎక్కువ ఏం లేదు. ఓకే. దానికి డైరెక్ట్ లైన్ కంటిన్యూయేషన్ వస్తుంది చూడండి. సెక్షన్ సారీ ఆర్టికల్ 2 అనేసి ఇది సబ్ ఆర్టికల్ అని అనాలి ఇప్పుడు. ఆర్టికల్ మెయిన్ థీమ్ ఏందంటే ఆర్టికల్ ఫస్ట్‌లో ఏముంది అంటే మనకు నేమ్ అండ్ ది టెరిటోరియల్ ఆఫ్ ఇండియా అంటున్నాం. మరి వచ్చేసరికి సబ్ ఆర్టికల్ దేనికి అంటున్నాం మేము? సబ్ ఆర్టికల్ అంటాం. ఫస్ట్ ఆర్టికల్ దాంతో పాటు నెక్స్ట్ సబ్ ఆర్టికల్. ఓకే. సబ్ ఆర్టికల్స్‌లో ఏముంది అంటే ఈ డైరెక్ట్ లైన్ వస్తది గదా! నేమ్ అండ్ టెరిటరీ ఆఫ్ ఇండియా వచ్చిన తర్వాత ఈ బ్రాకెట్స్‌లో ఎలా ఉంది? అవి సబ్ ఆర్టికల్స్ అనాలి. ఓకే. ఎందుకు అంటున్నాం మనం సబ్ ఆర్టికల్స్ అవి చూడండి. మనము ఫస్ట్ సబ్ ఆర్టికల్ 1లో ఏముందంటే ఇండియా దట్ ఈస్ ఎ భారత్ షల్ బి ఈజ్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్. అది సబ్ ఆర్టికల్ 1 అన్నట్టు. ఫస్ట్ మెయిన్ టైటిల్ ఏముంటదో దానికి ఆర్టికల్ అంటారు. దానికి కంటిన్యూయేషన్‌గా ఇక్కడ డైరెక్ట్ పాయింటర్ వైస్ 1, 2, 3 అని ఇచ్చిండ్రు కదా! అది సబ్ ఆర్టికల్స్ అంటారు. ఓకే. ఫస్ట్ వన్ ఈజ్ ఎ సబ్ ఆర్టికల్. మరి సెకండ్ వన్ వచ్చేసరికి చూడండి. ఒక్క నిమిషం. ఇవి ఆర్టికల్ 1 అన్నట్టు. ఓకే. ఈ లైన్. తర్వాత ఈ ఆర్టికల్ 1లో మెయిన్ టైటిల్ ఏముంటది? దానికి ఆర్టికల్ అనాలి. దాంట్లో లోపల డైరెక్ట్ కంటిన్యూయేషన్ లైన్‌లో ఏముంటదో దానికి సబ్ ఆర్టికల్స్ అనాలి. ఇది సబ్ ఆర్టికల్ అన్నట్టు. ఓకే. సబ్ ఆర్టికల్. మరి ఇక్కడ గూడా సబ్ ఆర్టికలే అంటాం దీనికి గూడా. కానీ ఇక్కడ చూడండి మేము థర్డ్‌లో ఎందుకు క్లాజెస్ అంటున్నామంటే ఇక్కడ హైఫన్ వచ్చింది. ఈ లైన్‌కి కంటిన్యూయేషన్‌కి ఇక్కడ ఒక చిన్న లైన్ వచ్చింది చూడండి. ఎప్పుడు కూడా సెక్షన్స్‌లో అయినా, ఆర్టికల్స్‌లో అయినా వస్తే దాంట్లో కంటిన్యూయేషన్ కిందగా ఏ, బి ఇలా వస్తే దానికి ఏమంటామంటే క్లాజెస్ అంటాం. ఓకే. అదే చూడండి సేమ్ ఉంటది. ఇప్పుడు మన ఆర్టికల్ 2లో వచ్చేసరికి ఏముంది? అడ్మినిస్ట్రేషన్ అండ్ ది ఎస్టాబ్లిష్‌మెంట్ ఆఫ్ ది న్యూ స్టేట్ అనేసి ఇది ఆర్టికల్. ఆర్టికల్ 2 అన్నట్టు. ఎందుకంటే ఇక్కడ చూడండి మెయిన్ లైన్ ఏముంది అంటే ఇవి. దానికి కంటిన్యూయేషన్‌లో ఏముంది? ఇక్కడ నంబరింగ్ ఇవ్వలే. నంబరింగ్ ఇవ్వకపోతే అదే ఆర్టికల్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు ఇక్కడ. ఓకే. ఇది ఆర్టికల్ 2A అన్నట్టు. 2Aలో ఇది ఓకే. ఇవాళ మోటివ్ ఏందంటే మన కాన్స్టిట్యూషన్ ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు నేను. జస్ట్ ఏందంటే దానికి క్లాజెస్ ఏమంటారు? ఆర్టికల్స్ ఏమంటారు అనేసి. ఎప్పుడు గూడా ఏ లైన్‌లో కంటిన్యూయేషన్ పార్ట్‌గా ఈ లైన్ వచ్చిందనుకోండి. ఇక్కడ ఈ చిన్న లైన్ వచ్చిందనుకోండి. దాని కింద ఉన్నది అది లైన్స్ దానికి క్లాజెస్ అంటాం. లేకపోతే క్లాజెస్ అంటాం. చూడండి. ఇప్పుడు ఇదైతే క్లాజెస్. మరి సబ్ క్లాజెస్ ఏమంటారు? ఓకే. అర్థమైందా? చూడండి. అర్థమైంది గదా! ఫస్ట్ వచ్చేసరికి మనకు ఆర్టికల్స్ ఉన్నాయి. తర్వాత ఆర్టికల్స్, తర్వాత సబ్ ఆర్టికల్స్, మరి క్లాజెస్ ఇక్కడ, మరి దీంట్లో వచ్చేసరికి సబ్ క్లాజెస్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఎక్కడి వరకు చూసాం? ఆర్టికల్ దేనికి అంటాం? ఆర్టికల్స్ అనేసి కాన్స్టిట్యూషన్‌లో ఉంది. అది కూడా మెయిన్ లైన్ ఏముంటదో దానికి ఆర్టికల్ అంటాం. దాంతో కంటిన్యూయేషన్ లైన్‌గా డైరెక్ట్ లైన్ వస్తే దానికి సబ్ ఆర్టికల్ అంటాం. ఇది కూడా సబ్ ఆర్టికల్ అంటున్నాం. ఓకే. ఇది ఆర్టికల్ 3 సబ్ ఆర్టికల్ 3 అండ్ క్లాజ్. ఇక్కడ ఈ లైన్ వచ్చింది కదా! చిన్న లైన్. దానిది కంటిన్యూయేషన్ పార్ట్ ఒకవేళ కిందకి వస్తే దానికి క్లాజెస్ అంటాం. ఓకే. దీనికి కూడా క్లాజెస్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేసేసరికి 1 లేకపోతే ఇలా 2 ఇలా రోమన్‌లో వస్తది. దానికి ఏమంటారు? సబ్ క్లాజెస్ అంటాం. చూద్దాం ఇప్పుడు అది గూడా.
ఇక్కడ చూడండి ఆర్టికల్ 4లో డైరెక్ట్ ఆర్టికల్ ఉంది. ఇక్కడ డైరెక్ట్ నంబరింగ్ ఇచ్చిండ్రు. ఇది మనకు ఆర్టికల్ 4 ఉంది. దాంతో డైరెక్ట్ లైన్ వచ్చేసరికి ఏముంది అంటే అక్కడ సబ్ ఆర్టికల్ అన్నట్టు. ఇవి డైరెక్ట్ లైన్స్ వస్తే సబ్ ఆర్టికల్ 1, సబ్ ఆర్టికల్ 2. ఓకే, దీనికి ఒకవేళ కంటిన్యూషన్ ఇక్కడ ఒక లైన్ వస్తే అప్పుడు కింద ఏం చదవాలి అంటే క్లాజెస్ అనేసి చదవాలి. ఓకే, ఇవి అయితే వచ్చింది. ఇక్కడ ఏం క్లాజెస్ లేదు. ఇప్పుడు చూడండి ఆర్టికల్ 5లో మనకు ఏముంది, సిటిజన్షిప్ ఎట్ కమెన్స్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అనేసి ఉంది. ఇప్పుడు ఇది ఆర్టికల్ మన 5. ఆర్టికల్ 5లో ఇక్కడ చిన్న లైన్ వచ్చింది చూడండి చదివినప్పుడు, అది అబ్జర్వ్ చేయాలి మీరు. ఈ చిన్న లైన్ ఉంది హైఫైన్ అనేసి, ఈ చిన్న లైన్కి ఏమంటామంటే అక్కడ కిందగా వచ్చిన దానికి క్లాజెస్ అంటాం. మళ్ళీ చెప్తున్నా, క్లాజెస్ అని చెప్తాం. ఓకే, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఈ సెక్షన్ ఇది ఆర్టికల్లో ఇక్కడ చిన్న కంటిన్యూషన్ లైన్ వస్తే ఇక్కడ కింద వచ్చిన అన్ని టాపిక్స్ని ఏమంటామంటే ఇక్కడ క్లాజెస్ అంటాం. మరి ఇక్కడ చూడండి క్లాజెస్లో క్లాజ్ బిలో ఏమొచ్చిందంటే మరి ఇక్కడ నంబరింగ్ ఇచ్చిండ్రు 1, 2 అనేసి, దానికి సబ్ క్లాజ్ అంటాం. సబ్ క్లాజ్. ఓకే, అర్థమైందా? చదివినప్పుడు ఇవి గుర్తుకు పెట్టుకోండి మీరు. ఒకవేళ ఏంటంటే మళ్ళీ ఏమొస్తుంది ఇక్కడ మేము చదువుతున్నప్పుడు ఇక్కడ డైరెక్ట్ లైన్ వస్తుంది. లైన్ వచ్చిన తర్వాత ప్రొవైడెడ్ దట్ నథింగ్ ఇన్ ఆర్టికల్ అనేసి ఇక్కడ ఉంది చూడండి. ఇలా ఒక చిన్న పేరాగా వస్తాయి. పేరా కూడా వచ్చు, 2 లైన్స్ కూడా రావచ్చు. ఇక్కడ ప్రొవైడెడ్ దట్ అనేసి వస్తుంది. ఎప్పుడు కూడా ఏదైనా ఆర్టికల్ చదివినా, సెక్షన్స్ చదివినా దానికి ప్రొవిజన్స్ అంటాం. ఓకే, ప్రొవిజన్స్ అంటాం. దేనికి ప్రొవిజన్స్ అంటే ఆర్టికల్ 7లో ఉన్న ప్రొవిజన్ అంటాం. ఓకే, ఇలానే కొన్ని సెక్షన్స్లో అయినా ఆర్టికల్స్లో ఉన్న ఇలా వచ్చిన పారాగ్రాఫ్స్ని దానికి నంబరింగ్ ఏమి ఉండవు, కానీ అది కిందగా వస్తాయి లాస్ట్లో. ఆర్టికల్ తర్వాత లేకపోతే సెక్షన్స్ తర్వాత ఇలా వచ్చిన 2 లైన్స్, అది 3 లైన్స్ కూడా ఉండొచ్చు. కానీ ఇవి ఇలాంటి ప్యాసేజ్ కొంచెం వస్తే దానికి ప్రొవిజన్స్ అంటాం ఎస్పెషలీ. ఓకే, ప్రొవిజన్ ఆర్ ప్రొవిజో సేమ్. ఇది వచ్చేసరికి నేను మళ్ళీ వేరే క్రిమినల్ లాస్ తీసుకున్నా, ఐపీసీ తీసుకున్నా. ఎందుకంటే ఇక్కడ మీకు సెక్షన్స్, సబ్ సెక్షన్స్, ఇక్కడ క్లాజెస్ ఎలా ఉంటాయి అని అవి చూపించడానికి. ఓకే, వచ్చేసరికి మేము ఎక్కడ ఉన్నాం, స్టేట్ అమెండ్మెంట్ యాక్ట్స్ అంటే offenses by or relating to the పబ్లిక్ సర్వెంట్ అనేసి ఇక్కడ మనకు చాప్టర్ పేరు ఉంది. ఓకే, చాప్టర్ పేరులో ఎలా ఏం చెప్పాలి, ఇవి చూడండి. ఆఫెన్స్ రిలేటింగ్ టు ది ఎలక్షన్స్ అని ఉంది. ఫస్ట్ మనకు 171లో ఏమవుతుంది అంటే ఇక్కడ ఒక నిమిషం. ఇప్పుడు బ్రైబరీ చూడండి. బ్రైబరీకి డైరెక్ట్ మెయిన్ వచ్చేసరికి ఏముంది ఇక్కడ మనకు, ఒక నిమిషం. బ్రైబరీకి మెయిన్ సెక్షన్ ఏముంది, బ్రైబరీ అనేసి ఉంది. తర్వాత దానికి కంటిన్యూషన్ లైన్ వచ్చిన తర్వాత ఇక్కడ నంబరింగ్ వచ్చింది. దానికి ఏంటంటే సబ్సెక్షన్ 1 అన్నట్టు. ఇక్కడ చిన్న లైన్ వచ్చిన తర్వాత మరి ఇక్కడ క్లాజెస్ 1 అండ్ క్లాజ్ 2 అనేసి వచ్చింది. క్లాజెస్ ఎప్పుడు కూడా ABCD అలా ఉండొచ్చు, లేకపోతే రోమన్లో 1 to 3 అలా కూడా ఉండొచ్చు. ఓకే, కానీ దానికి ఎలా అర్థం చేసుకోవాలి మేము, అది ఎలా గుర్తుపెట్టాలి అంటే ఇక్కడ చిన్న లైన్ వస్తుంది. మెయిన్ లైన్ తర్వాత ఒక సబ్సెక్షన్ లెక్క ఇలా లైన్ వస్తుంది. సబ్సెక్షన్ 1 అన్నట్టు, ఇది సబ్సెక్షన్ 2 అన్నట్టు.
చూడండి. దీనికి మధ్యలో ఒకవేళ ఇక్కడ క్లాజ్ వస్తే ఇక్కడ లైన్ వచ్చేది. ఓకే. ఇక్కడ లైన్ వచ్చేది. తర్వాత ఇక్కడ ఏ లేకపోతే రోమన్‌లో 1, 2 ఇలా వచ్చేది. ఓకే. ఇది సబ్‌సెక్షన్ 3 అన్నట్టు. ఓకే గైస్. మళ్ళీ వచ్చేసరికి ఇక్కడ చూడండి. ఇలాంటి ప్యాసేజెస్ పారా వస్తే దానికి ఏమంటామంటే ప్రొవిజో అంటాం. ఓకే. ఐ హోప్ మీకు అర్థమైందో. ఓకే. దానికి ప్రొవిజో అంటాం. మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి ఎక్స్‌ప్లనేషన్ అని ఉంది. ఎక్స్‌ప్లనేషన్ ఎప్పుడు కూడా ఏదైనా వర్డ్‌కి డిఫైన్ చేస్తూ ఉంటది. ఓకే గైస్. ఐ హోప్ మీకు అర్థమైంది ఈ క్లాస్. ఒకవేళ క్లాస్ నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌కి. చలో ఉంటాను గైస్. టేక్ కేర్. బాయ్. ఆల్ ది బెస్ట్.